ఆలు విత్ చారు కాంబినేషన్. అదేంటో మరి బాగా ఆకలేసినప్పుడే ఇలాంటి వంట వార్పు వీడియోలన్నీ కనిపిస్తాయి. లేదంటే మనమే వెతికి మరీ చూస్తాం. అదేం ఆనందమో అస్సలు అర్థం కాదు. మీరు కూడా అంతేనా? అయితే కామెంట్ చేయండి. సో, ఇప్పుడు ఆలు విత్ చారు కాంబినేషన్. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇవేం చెప్పనండి. వంట చేయాలంటే ముందు చేసే పనే అది కదా! సో, కొద్దిగా ఆయిల్, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు కాసేపు ఫ్రై చేసి అల్లం, పసుపు, నేనైతే కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తాను. సో, నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకొని కలిపి 5 మినిట్స్ మూత పెట్టి, తరువాత కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ కలిపి, మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టాలి. సరిపోయేంత కారం వేసి కలిపి మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టాలి. 5 మినిట్స్‌కే తీసేస్తే కారం కారంగా టేస్ట్ అస్సలు బాగుండదు. సో, లాస్ట్‌లో కొత్తిమీర వేస్తే ఆలు ఫ్రై రెడీ. జస్ట్ 20 మినిట్స్‌లో ఆలు ఫ్రై చేసేయొచ్చు. మీకు కూడా ఆలు ఫేవరెట్ డిష్ అయితే లైక్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నెక్స్ట్ చారు. వంట చేయడం ఎంత అలవాటున్నా తాలింపు చేసే టైంలో ఇలా కవర్ చేసుకుంటాను. సో, కరివేపాకు, కొత్తిమీర కలిపి ఆయిల్‌లో వేసుకుంటే ఈ టేస్ట్ వేరేగా ఉంటుంది. కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోండి. దంచి పెట్టుకున్న జీలకర్ర, ఎల్లిపాయలను తాలింపులో వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా. కొంతమంది మెంతి జీలకర్ర పొడి కూడా వేసుకుంటారు. అది కూడా బాగుంటుంది, ఆ ఫ్లేవర్ కూడా. సో, నెక్స్ట్ చింతపండు రసం పోసి ఒక పొంగు వచ్చాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి పక్కన పెట్టుకోవాలి. సో, లేట్ చేయకుండా వేడి వేడి అన్నం ప్లేట్లో వేసుకొని తింటే ఆసమ్ అసలు. అంతే, మాటలు లేవు. చారు చేయడానికి జస్ట్ 10 మినిట్స్ సరిపోతుంది. సో, మొత్తంగా ఆలు ఫ్రై 20 మినిట్స్, చారు 10 మినిట్స్‌లో మొత్తం మీకు వంట అయిపోతుంది. సో, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. థ్యాంక్ యూ.